మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మరి దయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యని బంగారు పదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి దయకాల సమయం సజీవ లెక్క నుంచి ప్రార్థించుండగా వాక్యమైంది కూడా వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మేమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదని బిడ్డల నిర్ధమకు ఏర్పాటు చేయదైన వాక్యభాగము ఈస్టరు తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్యభాగము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన రోమా పత్రిక 8వ అధ్యాయము 24 నుంచి 28 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఈస్టరు తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్యభాగము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన రోమా పత్రిక 8వ అధ్యాయము 24 నుంచి 28 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడో నిరీక్షించును. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ నిరీక్షణ కలిగి, అంటే నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా ఒక నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణలో మనము క్రీస్తులో కొనసాగాలి. ఏంటి ఆ నిరీక్షణ అంటే, యేసు ప్రభు వారు ఆయన మరలా తిరిగి మన యొద్దకు రాబోతున్నప్పుడు ఆయన మనలను తన యొద్దకు చేర్చుకొను. కాబట్టి తండ్రి యొద్ద ఉన్న ఆయన మనందరి నిమిత్తము, మన పాపముల నిమిత్తం ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు మరణించి శ్రమను అనుభవించి సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి 3 దినాలు లేచి మరలా తిరిగి తండ్రి యొద్దకు చేర్చబడి మన మధ్య ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నుంచి తిరిగి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు ఆనాడు రోమా సంఘానికి, ఇక్కడ సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాట ఎలాగనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి అంటాడు. అంటే ఈ నిరీక్షణ మనల్ని ఎక్కడ తీసుకెళ్ళింది? రక్షణలో తీసుకెళ్ళింది. ఆ రక్షణ కలిగిన మనము ఆ నిరీక్షణలో కొనసాగుతూ నిరీక్షింపబడినది కనబడినప్పుడు అంటున్నాడు. అంటే ఏ నిరీక్షణ అయితే మనం కలిగి ఉన్నామో ఆ నిరీక్షణ కనబడుతుంది. ఎప్పుడు? ప్రభు వచ్చినప్పుడు ప్రభు వచ్చి వాని పనుల చొప్పున వాని కార్యాల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి నిరీక్షణ కలిగి దేవుని యందు, వాక్యమందు, రక్షణ యందు మనం ఉన్నప్పుడు ఆ నిరీక్షణతో, అంటే దేవుని యందు నిరీక్షణ మనకి ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది? అది ప్రభు రెండో రాకడలో ఆయనతో మనము ఎత్తబడినప్పుడు ఆ నిరీక్షణ పూర్తవుతుంది. అందుకంటున్నాడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును అంటున్నాడు. అంటే ప్రభు వచ్చి వాని పనుల చొప్పున వానికి ఆశీర్వాదాలు, దీవెనలు ఇచ్చి తన రాజ్యాన్ని చేర్చుకొని, కాబట్టి ఆ నిరీక్షణతో కూడిన విశ్వాసాన్ని, రక్షణని మనము కొనసాగించాలి. అందుకే మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. అంటే క్రీస్తు యొక్క రాకడ, ఆయన రాకడ కొరకు ఎవరైతే నిరీక్షణ కలిగి కనిపెట్టి ఎదురు చూసేవారే ఉంటారో వారందరూ కూడా ఆ రక్షణ సునాదాన్ని విని ఆ రక్షణ వాడలో ప్రవేశిస్తారు. కాబట్టి ఇక్కడ పౌలు మహిమగల ఆ యొక్క నిరీక్షణలో, రక్షణలో క్రీస్తుతో పాలుభాగస్తులు కావడానికి దేవుడు మనకి ఒక ఉన్నతమైన ఆధిక్యతనిచ్చారు. అందుకని అంటున్నాడు, అటువలే ఆత్మయందు బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రభువు ఏదైతే మన మధ్య ఆయన పరమునకు చేర్చబడుతూ మీ మధ్య ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను ఉంచుతానని సెలవిచ్చారో, నేడు ఆ పరిశుద్ధాత్మ ఆత్మ చేత మనము ఆ యొక్క రక్షణలో కొనసాగుతున్నాం. అందుకే అంటాడు, అటువలే ఆత్మ మన బలహీనతను చూచి అంటున్నాడు. ఈ ఆత్మ మన బలహీనత ఏంటంటే, లోకంతో పాపంతో జీవిస్తున్న మనల్ని ఆత్మ తిరిగి జీవింపజేసి మనల్ని ఏం చేస్తుందంట? సహాయం చేయుచున్నాడు. దేని నిమిత్తము? నిరీక్షణ నిమిత్తము, రక్షణ నిమిత్తము సహాయం చేయొచ్చు. ఎలాగనగా మనము యుక్తకాలముగా, అంటే
దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలో, ఏ విధంగా దేవుణ్ణి అడగాలో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగన ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ అంటాడు. అంటే ఆత్మ మనలను ఏ విధంగా ప్రార్థనా విధానానికి నడిపిస్తాడంటే, ఏ విధంగా మనం దేవుని వేడాలో, ఏ విధంగా దేవుని వేడుకుంటే మనము ఆ రక్షణను కలిగి ఉంటామో ఇవన్నీ కూడా పౌలు చెప్తున్నాడు. అందుకనే ఎలాగనగా ప్రార్థన చేయవలనో తెలియదు కాబట్టి ఉచ్చరింప శక్యము కాని మూలికలతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఏ ఆత్మనైతే ప్రభు మన మధ్య ఉంచాడో ఆ ఆత్మ మన పక్షాన విజ్ఞాపన చేయవాడు. అంటే ఆత్మచేత హృదయమందును ప్రవర్తన యందును రక్షణ కలిగి, నిరీక్షణ కలిగి, క్రీస్తు యొక్క ప్రేమలో ముందుకు కొనసాగుతూ ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలి. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, ఉచ్చరింప శక్యము కాని మూలికలతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షమున అంటే ఎవరైతే నిరీక్షణ కలిగి, రక్షణ కలిగి క్రీస్తు కొరకు ఎదురు చూస్తారో వారందరికీ ఆయన తన యొక్క వాక్శక్తిని, ఆత్మశక్తిని అనుగ్రహించి ఆత్మ మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడంటే ప్రభువుకి మొరపెడుతున్నాడు. కాబట్టి మనము హృదయములను పరిశోధించు వాళ్ళు అనగా మన హృదయాలు మరి దేవుని యందు ఏ విధంగా ఉండాలా, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగున అంటున్నాడు. అంటే దేవుడు మన హృదయాలను, మన అంతరంగాలను దేవుని యొక్క ఆత్మచేత మనం ఏ విధంగా జీవించాలో తెలియచేస్తూ, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము, ఎవరు తండ్రి తన చిత్త ప్రకారాన్ని కుమారుని యందు జరిగించినట్లుగా కుమారుని యందు విశ్వాసం ఉంచిన మనము అనగా ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే మన నిమిత్తము, మన రక్షణ నిమిత్తము, మన నిరీక్షణ నిమిత్తం ప్రభు తండ్రికి విజ్ఞాపన చేయొచ్చు. మనము ఆ నిరీక్షణతో ప్రభుతో జీవించాలి, తండ్రితో జీవించాలి. నేడు ఆత్మయందు మనము కొనసాగాలి. కాబట్టి ఈ ఆత్మ మనలను నిత్యత్వానికి నడిపించేది అన్నది. కాబట్టి పౌలు అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును కూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటున్నాడు. ఎవరైతే మేలు చేసి ప్రభు కొరకు, ప్రభు యొక్క ఆత్మయందు నిలుచుటకు, రక్షణ కొనసాగుటకు, ఆత్మచేత నడిపింపబడుతూ నిరీక్షణ కలిగి ఎదురు చూచువారే అంటారో వారందరికీ అత్యధికమైన విజయము పొందుచున్నాము అన్నాడు. అంటే దేవుడు ఆయన వచ్చినప్పుడు వాని పనులను బట్టి వానికి ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి ఆ ప్రభుతో, ఆ పరిశుద్ధాత్మతో, తండ్రితో మనము సదాకాలము జీవించాలి. కాబట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. అంటే నిరీక్షణలో నెత్తల వల్లే దుఃఖపడకుండా ఒక నిరీక్షణ కలిగి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో జీవించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అందునిమిత్తమే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఎవరైతే ప్రభును ప్రేమిస్తారో ఆ పిలువబడ్డ వారు ఆ పిలుపునకు తగినట్లుగా ఏమవుతారంట, మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటున్నాడు. కాబట్టి ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో ఆ ఇచ్చిన నిరీక్షణ బట్టి, రక్షణ బట్టి దేవుని యొక్క రాజ్యంలో ఆయనతో పాటు మనం జీవించాలంటే క్రీస్తు యొక్క ప్రేమ యందు ఆ ప్రేమకు తగినట్లుగా మనము జీవించి ఆ రక్షణ సునాదాన్ని ఆత్మయందు కొనసాగించినప్పుడు ఆనాడు రోమా సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన రక్షింపబడ్డ మమ్ములను నిరీక్షణ యందు నిలిపి ఆ నిరీక్షణలో ముందు కొనసాగుతూ ఆత్మయందు మమ్మల్ని స్థిరపరిచి నేడు నీ ఆత్మచేత మమ్మలను ధైర్యపరుస్తూ హృదయమందును ప్రవర్తన యందును మీతో జీవించుటకు మీ సహాయం దయచేయండి. మాకున్న వ్యాధి బాధ కష్ట నష్టం నుండి మమ్మల్ని విడిపించండి. ఇహలోక సంబంధమైన మాలిన్యాలను మమ్మల్ని ప్రత్యేకపరిచి నీ ఆత్మయందు మమ్మల్ని స్థిరపరిచి నీ రక్షణ కార్యాన్ని మేము కొనసాగించుటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్నవారు ముట్టి లేవనెత్తువాడు, తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించేవాడు, జన్మదినాలు, వివాహ దినాలు ఆ కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరిచి నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని బలపరిచి భద్రపరిచి ఇతని పరిచయలో తోడేయండి. రేపటి సభాతి కొరకు నేడుతున్న మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాన దినాలను మాకు దయచేయం. మడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు.
శోధనలో ఏకాదశులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమెన్.